వేల్పూర్ శ్రీనివాసరావు కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్, అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు ప్రకటన చేస్తున్నారు కందుకూరు ఇష్యూ మీద. కందుకూరులో మృతుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య జరగటం, హత్య మీద మరి అనేక సంఘాలు, కాపు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దాని మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వటం కూడా, అనౌన్స్ చేయటం కూడా మనం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మరలా కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెడుతూ, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి తుని రైలు తగలబెట్టే ఇష్యూలో కానీ, అదేవిధంగా అమలాపురంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పెట్టారు అమలాపురం జిల్లాకు, అప్పుడు కానీ అనేక కుట్రలు చేయటం వల్ల మరి కాపులకి, దళితులకి, కాపులకి, సెట్టుబల్జులకి, అదేవిధంగా కాపులకి, కమ్మలకి అన్ని వర్గాలతో వీరికి శత్రుత్వం పెంచడానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కుట్రలు చేస్తున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి కూడా దగ్గరగా 30 సంవత్సరాల నుంచి కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య చుచ్చు పెడతానికి ప్రయత్నం చేశాడన్న విషయం అది బహిరంగ రహస్యమేను. ఆ ప్రయత్నాల్లో భాగంలోనే రాజశేఖర రెడ్డి యొక్క డైరెక్షన్లో ముద్రగడ పద్మనాభం కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారాడు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ఏదేమైనా రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వాళ్ళు చిచ్చు పెడుతున్నారు. వీరి పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా, యువత ముఖ్యంగా వాళ్ళ కేసులు బారిపడకుండా వాళ్ళ యొక్క సైకో ఆలోచనలకు దూరంగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి వీళ్ళు కుట్రలు చేస్తున్నారో, వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య, మతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడుతున్నాడు అనేది మనం అందరం కూడా గమనించాలని చెప్పేసి అందరికీ కూడా ముఖ్యంగా కాపు యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను.